వల్లి, ఏడుస్తున్నావా? స్వేచ్ఛగా తిరిగే పిల్లను ఇలా గదిలో బంధించడం తప్పే. కానీ మాకు వేరే దారిలోకి ఇలా చేయాల్సొస్తుంది. నువ్వేదో చేశావన్న కోపంతో కాదు. నీకు తెలుసు మేమెలాంటి వాళ్ళమో. తారకం గారి గురించి కూడా నీకు తెలుసు. ఆవిడ గురించి నేనేమి ఇప్పుడు కొత్తగా నీకు చెప్పక్కర్లేదు. నువ్వే ఎన్నోసార్లు మేము అవమానాలు పాలవుతుంటే కాపాడావు. అన్నీ తెలిసి నువ్వే ఈసారి మా మీద కనికరించకపోవడం భావ్యం కాదు వల్లి. సర్లే, రాత్రి నుంచి నువ్వేం తినలేదు. ఈ ఇంట్లో ఒకళ్ళని పస్తులుంచడం మాకు అలవాట్లేదు. అది మా పద్ధతి కూడా కాదు. టిఫిన్ చేయవాలి. వద్దండి. వద్దంటే వదిలేస్తాననుకుంటున్నావా? నాకు త్రిపుర ఎలాగో నువ్వు అంతే. మా మీదున్న భయంతో నువ్వు ఆకలిని చంపుకోకు. మేమేమీ అనం. తినువల్లి. నిజం చెప్తున్నానండి. అన్న టిప్పుని ఎక్కడికి తీసుకెళ్లాడో నాకు తెలీదు. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు తిను. వద్దండి, నాకేమీ తినాలనిపించడం లేదు. పోనీ నేను తినిపిస్తాను, నువ్వు తిను. వద్దండి. ఏ, ఎందుకొద్దు? నాకేం తెలీదండి. తెలీదు అన్న మాటని తెలిసిన నువ్వు చెప్పకూడదు వల్లి. నువ్వు ఆ మాట అన్న ప్రతిసారి నాకు చాలా బాధగా ఉంటుంది. నేను నిజమే చెప్తున్నానండి. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలీదు. ఇక చాలు వల్లి, కడుపు రగిలిపోతుంది. అన్నింటినీ దిగమిగుకొని నీతో మాట్లాడుతున్నాను, అర్థం చేసుకో. నా కన్న కూతురి జీవితం నాశనం అయిపోతుంది. ఇంత కష్టపడి మాకు చివరికి మిగిలేది అప్రతిష్ట. చెప్పు వల్లి. వద్దు, నా ఓపిక నశించిపోయేలా చేయకు. చెప్పు వల్లి, వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు? నీకు తెలుసు, నిజం చెప్పు. నాకు తెలీదండి. తెలీదు తెలీదు తెలీదు. ఎందుకే నాటకాలు ఆడుతున్నావు? నీ నిజ స్వరూపం ఏంటో మాకు తెలిసిన తర్వాత కూడా ఎందుకు వేశాను? అయ్యో మురుగా, నాకు తెలీదండి. తెలీదని తెలుసని ఎలా చెప్పగలను? నీకేమీ తెలియకపోతే మీ అన్నయ్య నువ్వే త్రిపురం తీసుకెళ్ళమన్నావని ఎందుకు చెప్తాడు? వాడు పిచ్చికి చెప్పాడా? అన్న అబద్ధం చెప్పడండి. నిజం. నిజం? నిజం? ఆ నిజం మాత్రం నువ్వు చెప్పు కదా. నిన్ను చూస్తుంటే చంపేయాలనిపిస్తుంది వల్లి. పీక పిసికి ఇక్కడే చంపేయాలనిపిస్తుంది. సౌమ్యంగా ఉన్న నాడు కూడా రాక్షసులు చేస్తారు మీరు. మెత్తగా మాట్లాడితే నువ్వెందుకు మాట వింటావు? చెప్పవా? చెప్పవా? చెప్పవే? చెప్పు చెప్పు. ఈ రోజు వచ్చేదాకా ఊరుకోను. చెప్పవే? చెప్పు చెప్పవే? చెప్పు చెప్పు చెప్పు. ఈ రోజు నువ్వు నా చేతిలో చచ్చిపోతావు. చెప్పే. నిజం చెప్పు. చెప్పు చెప్పవే? చెప్పు. నా చేతిలో చచ్చిపోతావు ఈ రోజు నువ్వు. నిజం చెప్పు. ఎక్కడుంది? చెప్పు చెప్పే. చెప్పు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,